రైట్. ఇక వార్తల్లోకి వెళ్దాం. కేసీఆర్ సూచనతోనే బనకచెర్ల ఎంపీలతో సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వృధాగా సముద్రంలో కలుస్తున్న 3000 టీఎంసీల గోదావరి జలాలను రెండు రాష్ట్రాలు వాడుకోవాలని నాటి సీఎం అన్నారు అంటూ బనకచెర్లని ఒక రాజకీయ ఇష్యూగా అటు ఏపీలో కానీ ఇటు తెలంగాణలో కానీ జరుగుతున్న తీరు ఆసక్తికరంగా ఉంది. రైతుల చేతులకు సంకెళ్ళు, పోలీసుల తీరుపై విమర్శలు. ధన్వాడకు చెందిన 12 మందికి మంగళవారమే బెయిల్ మంజూరు అయినా సంకెళ్ళు వేసి కోర్టులో హాజరుపరిచిన వైనం ముగ్గురిని సస్పెండ్ చేశామన్న గద్వాల ఎస్పీ. ఇక ఏపీ వార్తల్లోకి వెళితే తిరోగమనమే. మే నెలలోనూ అదే దుస్థితి. రాష్ట్రంలో సంపద పెరగలేదు, అప్పులే పెరిగాయి. జీఎస్టీతో పాటు అమ్మకం పన్ను తగ్గింది. గత ఏడాది మే నెల వరకు పోలిస్తే జీఎస్టీ 350 కోట్లు తగ్గుదల. ఇదే కాలంలో అమ్మకం పన్ను 136 కోట్లు డౌన్. ప్రజల కొనుగోలు శక్తి నేలచూపులు. సామాజిక సంక్షేమ వ్యయం 6184 కోట్లు కిందికి వెళ్ళింది. కేంద్ర గ్రాంట్లలో భారీగా 1300 కోట్లు తగ్గుదల. ఈ ఏడాది 2 నెలల్లోనే 22,505 కోట్ల అప్పు. మే నెల వరకు బడ్జెట్ గణాంకాలను వెల్లడించిన కాగ్. మీకు ఊడిగం చేయకపోతే కక్ష సాధింప. పచ్చ మీడియా ద్వారా ట్రోలింగులు, పోలీసులను అడ్డం పెట్టుకుని తప్పుడు కేసులు. పల్నాడు జిల్లాలో రెంటపాళ్లలో చంద్రబాబుపై నిప్పులు చెరిగిన మాజీ సీఎం వైఎస్ జగన్ 79 కిలోమీటర్ల దూరం వెళ్ళటానికి 7.5 గంటలు పట్టింది. ఆ రకంగా ఆ స్థాయిలో జనం ఎక్కడికక్కడ జగన్ గారి టూర్లో పాల్గొనడంతో అంత ఆలస్యంగా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ కుట్ర, సిట్ కుతంత్రం. ఆధారాలు లేకుండానే చెవిరెడ్డిపై కేసు, అక్రమ అరెస్టు. రిమాండ్ నివేదిక సాక్షిగా ప్రభుత్వ పన్నాగం బట్టబయలు. అవాస్తవాలు, అభూత కల్పనలతో రిమాండ్ నివేదిక. చంద్రబాబు సంతోషం కోసమే అక్రమ అరెస్టులు. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సిట్ అధికారులను ఉద్దేశించి బహిరంగ లేఖ విడుదల. ఇంకెందుకు, నన్ను నా తల్లిని కూడా అరెస్ట్ చేయండి. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి తనయుడు హర్షిత్ రెడ్డి సీఎం చంద్రబాబు తమ కుటుంబంపై కక్ష కట్టారని వ్యాఖ్యానించారు. మద్యంతో సంబంధం లేకపోయినా తన తండ్రిని అక్రమంగా అరెస్ట్ చేశారని మండిపాటు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు సహకరించండి. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘవాల్కు మంత్రి లోకేష్ వినతి. భద్రత కోసం కాదు, ఆంక్షల కోసమే వైఎస్ జగన్ రెంటపాళ్ల పర్యటనలో పోలీసుల పచ్చపాతం. పర్యటనకు అనుమతులు లేవంటూ గందరగోళం సృష్టించిన వైనం. వైసీపీ శ్రేణులు, అభిమానులు వెళ్లకుండా అడ్డంకులు. పదుల సంఖ్యలో చెక్పోస్టులు, నాయకులకు నోటీసులు. ఆధార్ కార్డులు చూపి స్థానికులను మాత్రమే పంపిన పోలీసులు. నాగమల్లేశ్వరరావు బంధువులు సైతం రెంటపాళ్ల వెళ్లకుండా అడ్డగింత. దళిత సర్పంచ్కి అవమానం. టీడీపీ బీజేపీ నేతల దురహంకారం. కర్నూలు జిల్లా దాణాపురంలో దళిత సర్పంచ్ను కాళ్ళ దగ్గర నిలబెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి, టీడీపీ నాయకురాలు కృష్ణమంటూ మరో వార్త ఇచ్చారు. ఇక నిన్న జరిగిన 1-2 దురదృష్టకరమైన సంఘటనలపైన టీడీపీ మీడియా రెచ్చిపోతున్న దానికి కొందరు సోషల్ మీడియాలో పెట్టిన సమాధానాలు. ఏదైనా ఏ ఘటన అయినా దురదృష్టకరం, దాన్ని ఎవరూ మనం సానుభూతి తెప్పాల్సిందే, వారికి సాయం చేయాల్సిందే ఆ కుటుంబాలకి, అది వేరే విషయం. కానీ బట్ పనిగట్టుకుని వైసీపీ మీద చేస్తున్న దాని మీద కొంతమంది గుర్తు చేస్తూ 14 జూలై 2015 గోదావరి పుష్కరాల్లో 28 మంది చనిపోయిన విషయం, అలాగే 29 డిసెంబర్ 2022 కందుకూరులో చంద్రబాబు గారి సభలో 8 మంది తెలుగుదేశం కార్యకర్తలు తొక్కిసలాటకు గురైన వ్యవహారం, అలాగే జనవరి 1, 2023 గుంటూరులో చీరలు పంచుతామని చెప్పి పంచే కార్యక్రమం సందర్భంగా 3 తొక్కిసలాటలో మరణించడం. సో ఇవన్నీ చెప్తూ వీళ్ళు ఏమంటారంటే, వైసీపీ వారు మా కార్యకర్త చనిపోవడానికి కారణం ఆంక్షలు పెట్టి బ్యారికేడ్స్ పెట్టడం వల్ల ఎప్పుడూ లేనిది ఇప్పుడు అలా జరిగింది. తను చనిపోవడం బాధాకరమైన విషయం. మా కార్యకర్త ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. సో ఈ రకంగా ప్రతి చిన్న అవకాశాన్ని కూడా, అట్లాగే తెలుగుదేశంకి మద్దతు ఇచ్చే మీడియా ఏదో ప్లకార్డుల మీద వాటి మీద ఉన్న వాటిని అచ్చంగా అదే ప్రచారం, అసలు వార్తను వదిలేసి అవన్నీ ఇస్తున్నారు. సహజం, రాజకీయాల్లో ఇలాంటివి ఉంటాయనుకోండి.